కారు సూర్యకిరణాలున్న గేటులో నుంచి విశాలంగా ఉన్న ఆవరణని దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందు వచ్చి ఆగింది. ఇంటి ముందున్న ఆవరణలో వరండా కిరుపక్కల నుంచి గేటు వరకు అన్నీ గులాబీ చెట్లే. రకరకాల రంగురంగుల పొదలుగా ఉన్న గులాబీ చెట్లు పొడుగ్గా చెట్లకి విరగబూసి గులాబీలు సన్నగా వీస్తున్న గాలికి అందంగా తలూపుతూ వయ్యారంగా ఊగుతున్నాయి. ఇంటి ఆవరణలో అడుగు పెడుతూనే కంటికి ఆహ్లాదకరంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో ఉక్కిరిబిక్కిరిగా ఉన్న ఆలోచనలకి కొద్దిగా సడలించేలా చేసింది. జయంతి వరండా దాటి లోపల అడుగుపెట్టింది. హాల్లో మధ్య ఖరీదైన సోఫా సెట్టు, వాటి మధ్య టీపాయి ఉంది. మూలలకి 4 ప్రక్కల నిలువెత్తు స్టాండులు, వాటి మీద పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. వాటి వైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగితపు పూలు కాదని, తాజా పూలని స్పష్టంగా నేల మీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండటానికి బదులు ఏం లేకుండా ఖాళీగా ఉంది. తెలుపు నలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి. రాజశేఖరం చాలా డబ్బుగలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంలా ఊహించుకుంది. అక్షరాల అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా కంటికి ఆహ్లాదకరంగా ఉంది. హాలంతా పరిశీలిస్తూ క్షణం సేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి. జయంతి ముందుకు వచ్చింది. హాలు దాటి లోపలికి వెడితే కారిడార్లా ఉంది. దానికి ఎడం వైపు వరుసగా గదులున్నాయి. వాటిలో సెక్రటరీ అన్న బోర్డున్న రెండో గదిని వేలు పెట్టి చూపించి అటు వెళ్ళండి వారున్నారు అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎక్కడా ఏ శబ్దం వినిపించటం లేదు. ఆ నిశ్శబ్దం, ఒంటరితనం చూడగానే వెనక మిస్సెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తొచ్చిన జయంతికి క్షణం సేపు భయంతో ఒళ్ళు జల్లుమంది. పొరపాటు చేశానా ఇలా రావటం? తొందరపాటు కాదు కదా అనిపించింది. ఆకుపచ్చ గల్లున్న కట్టెను తొలగించుకుని లోపలికి అడుగుపెట్టింది. విశాలమైన గది. గదిలో ఓ ప్రక్కన టేబుల్, దానికెదురుగుండా కుర్చీలున్నాయి. టేబుల్ నిండా గుట్టగా పడి ఉన్న కాగితాలు, టేబుల్ ప్రక్కగా చిన్న ర్యాక్, దాని నిండా ఏవో కాగితాలు కట్టలు కట్టి వరుసగా నీట్గా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ ఎదురుగుండా కిటికీ, ప్రక్కగా వాలు కుర్చీలో కూర్చి చేతులు గడ్డంగా ప్యాడ్ పెట్టుకుని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు. కిటికీలో నుంచి వస్తున్న గాలికి పొడిపొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెల్లో ఉన్న ఉదారంగు టై కూడా సన్నగా కదులుతోంది. ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు. బరాబరా ఎక్కడ ఆగకుండా రాసుకుపోతున్న అతన్ని ఆపి తను వచ్చినట్లు ఎలా తెలియజేయాలో ఆమెకు తెలియలేదు. అలాగే నిలబడిపోయింది. రాస్తూ రాస్తూ ఎందుకో అరసెకను ఆగిన శేఖరం ఉలిక్కి పడ్డట్టు తల ఎత్తి చూసి కొంచెంగా కనుబొమ్మలెత్తి అరే మీరొచ్చారా, రండి లోపలికి అన్నాడు. జయంతి లోపలికి వచ్చింది. అతని చేతిలో పెన్ను అలానే పెట్టుకుని టేబుల్ వైపు చూపించి అవిగో చూడండి, ఆ గుట్టంతా ఉత్తరాలు, రసీదులునే, వాటిని విడదీయండి అంటూ మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు. జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది. దాదాపు అరగంట గడిచిన తర్వాత రాయటం పూర్తి చేసిన శేఖరం పెన్ కాగితాలు తీసేసి ప్రక్కనున్న స్టూలు మీద పెట్టి లేచి గోడకున్న బటన్ ఒక్కసారి నొక్కి టేబుల్ దగ్గరగా వచ్చి చూశారా ఎన్ని ఉత్తరాలు? వాటిలో చాలా భాగం మీరు జవాబులు రాసేయచ్చు. రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను. కొద్ది మట్టుకు చాలా కొద్దిలేండి, టైప్ చేయాల్సి వస్తుంది. మీకు టైప్ చేయటం వచ్చనుకుంటాను. జయంతి ముఖం ఎర్రపడింది. మొదట సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది. ఆ రోజు తనకి ఈ రోజు తనకి ఎంత భేదం? శేఖరం ఆమె మొహం వైపు పరిశీలనగా చూడకుండానే ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుంటూ అదుగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్టు. వాటిలో ఏ పత్రికలకి నేను చందా కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిస్తాను.
మనీ ఆర్డర్ చేసేయొచ్చు. ఇంతలో ఎవరో గదిలోకి రావటం జయంతి అటువైపు చూసింది. శేఖరం వెనక్కు తిరిగి చూడకుండానే నాయర్ కాఫీ టిఫిన్ పంపు ఇద్దరికి అన్నాడు. నాయర్ వెళ్ళిపోగానే శేఖరం వాచ్ చూసుకుంటూ వెనక్కు తిరిగి తన చోటులోకి వచ్చేస్తూ 10:30 అయింది. 11 గంటలకు కంపెనీ మీటింగ్ ఉంది. నేను వెళ్ళి 1 గంటకి వచ్చేస్తాను అన్నాడు. తను రాసి ప్రక్కన పెట్టి కాగితాలు మరోసారి పరీక్షగా చూస్తూ నాయర్ కాఫీ టిఫిన్ తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టి దాని దగ్గరగా 2 కుర్చీలు లాగి వెళ్ళిపోయాడు. రండి టిఫిన్ తీసుకుందాం గాని శేఖరం పిలిచాడు. జయంతి క్షణం సేపు తటపటాయించింది. టిఫిన్ ప్లేట్లో వేసుకున్నాక అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగటం చూసి వెంటనే లేచి వచ్చింది. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుదనం, ఒక్క నిమిషం కూడా వృధా చేయని తొందర కనిపిస్తున్నాయి. త్వరగా తినటం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకొని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ, మీరు తొందరపడకండి, నాకంటే అవతల పనుంది అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ. అతనితో ఉన్నప్పుడు తను తరచూ ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తుంది. తన మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద చిత్రంగా ఉన్న చిరునవ్వు ఒకటి చిన్నగా కదులుతుంది. ఆ నవ్వు చూస్తుంటే ఆమెకి అదోలా అనిపిస్తోంది. ఆమె చేయవలసిన పనులు చెబుతూనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు ఆగి, మీకేదైనా కావాలంటే ఆ బెల్ నొక్కండి, నాయర్ కానీ వాసు కానీ వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. గుమ్మంలో తను వచ్చి నిలబడినప్పుడు అతను చూడటంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవటంతో మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలైనాయి. జయంతికెందుకో తను ఈరోజు చూస్తున్న రాజశేఖరం పూర్తిగా వేరనిపించింది. బయట కనిపించే అతనికి, ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి ఇంత తేడా ఎందుకుంది? బయట శేఖరాన్ని చూస్తే విశాలంగా, కులాసాగా కాలం గడుపుతూ హాయిగా తిరిగే మనిషిలా ఉంటాడు. ఇప్పుడింట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా, కొద్దిగా వయసు పెరిగిన వాడిలా ఉన్నాడు. ఏదైనా ఇలాంటి ఆలోచనలన్నీ తనకనవసరం. ఆ రోజు వనితా విహార్కు సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరుకులు చేసి పరుగులు తీసినట్లు ఈరోజు అనిపించటం లేదు. తను ఉద్యోగం కోసం వచ్చింది అంతే. రాజశేఖరం ఎలా ఉంటే తనకెందుకు? బయట ఒక మాదిరి, ఇంట్లో ఒక మాదిరి కాదు. గంటకో మాదిరి ఉన్న తనకు సంబంధం లేదు. ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం, ఇంకోటి చూసుకునేంత వరకే అంతే అని గుర్తొచ్చిన జయంతికి ఆ పైన ఆలోచించబుద్ధి కాలేదు. ఉత్తరాలు చూస్తుండగానే, ప్రక్కనున్న పత్రికలు తిరగేస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది. మధ్యలో నాయర్ వచ్చి కప్పులు, ప్లేట్లు తీసుకెళ్ళాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.